చంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. తుళ్ళూరు రాజుపాళానికి చెందిన చమర్తి జయరామరాజు స్వామివారు కలువాయి మండలంలో తిరుగుతున్న రోజుల్లో ఎక్కువగా స్వామి దగ్గర ఉన్నవారు. నాగుల వెల్లటూరుకి చెందిన వేలూరు వెంకటమ్మ 60-70 సంవత్సరాల నాడు జరిగిన ఒక సంఘటనని ఆమె ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే అదేదో నిన్న మొన్న జరిగినంత స్పష్టంగా బాగా చెప్పారు. ఇంకా తెలతెలవారబోయే ముందే స్వామి లేచారు. నదీ స్నానానికి పక్కనే ఉండే పెన్న దగ్గరికి వెళ్ళారు. ఆయన వచ్చేలోగా ఆమె ఆ వాతావరణం అంతటినీ చాలా అందంగా వివరిస్తుంది. లేచి ఆయన ఏటికి పోయిండు. ఏటికి పోతే ఆయన వచ్చారు అజయ్ రామరాజు ఆయన సాటి నుంచి తెచ్చాడు. అదో కన్నున్నది పెద్ద బాయి చుట్టింటే పందిలో వేసుకొని ఆ చుట్టింట్లో ఉంది. ఇటు బాయి తెరపాలు ఉందమ్మా కానోళ్ళు ఎదుగుతున్నారు. అవన్నీ ఆడున్నారు. స్వామికి అటుకి పోతే స్వామికి ఆ తాటిని జలిపించాడు దీనాడు. చుట్టిళ్ళలోనే ఉంటాయి. చుట్టిళ్ళు ఎందుకు కట్టుకుంటారంటే చుట్టిళ్ళకు వాస్తువు లేదు. రౌండ్గా కానీ ఇల్లు కట్టేసుకుంటే ఏ విధంగా ఎన్ని రకాల కోణాలు కానీ ఉంటే మాత్రం వాస్తు ఉంటుంది. రౌండ్గా కానీ ఇల్లు కట్టి చుట్టిల్లు కానీ కట్టేస్తే సాధారణంగా వంటిల్లు కట్టుకుంటారు, లేదా ఇంకేదైనా ఒక ఇల్లు కట్టుకుంటారు. అందుకని వాస్తువుతో పని లేకుండా ఎక్కడ వీలైతే ఎక్కడ సౌకర్యత కట్టేసుకుంటారు. అటువంటి చుట్టింట్లో ముంజలు తెచ్చిపెట్టున్నారు. ఆయన తాటి ముంజలు తెచ్చి అక్కడ ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టి ఉన్నాడు జయరామరాజు. స్వామి వచ్చాక ఆయనకు సమర్పించారు. ఆ నిసర్గమైనటువంటి ఆ పలహారాన్ని ఆ సంతోషంగా ఆ తాటి ముంజలను స్వామి కొంత తిని మిగతా వాళ్ళందరికీ ఇమ్మన్నారు. ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే ఆ విధంగా తాటి చెట్టు కింద కూర్చొని ఒక పల్లెటూళ్ళలో తాటి ముంజలు తిని చూడండి. అందులో ఒక అద్భుతమైన అనుభవం, అది సంతోషం. అది స్వామికి అది చాలా బాగా తెలుసు. అతను చేతి దుట్ట నా చేతికి ఇచ్చాడు. పోయి నీళ్ళు ఎత్తుకొని రూపమ్మని వాళ్ళు 10 మంది ఉంటే ఎవరు బొమ్మని ఊరు పనికి పోయా. నేను అంత దారి ఆ బాయికో ఆయన చిన్నగా దరిపుట్టుకొని పోయి ఎత్తుకొని వస్తే అవి మళ్ళా వాళ్ళు తీసిపోయిపోతే మీరు పోయొద్దని చెప్పి పోయించుకోవాలా. నా చేతనే పోయించుకొని తాగిండు. అక్కడ ఒక ముంత ఉంది. స్వామి ఆ ముంతను తీసుకెళ్ళి నీళ్లు తెమ్మ అన్నారు. నీళ్లు తెమ్మంటే ఆమె వెళ్ళింది. అది చుట్టుబాయి అంటే రౌండ్గా ఉండే బావి, చుట్టూ తిరగడానికి వీలైన బావి అని అర్థం అనమాట. ఆ చుట్టుబాయిలో ఏం ప్రాబ్లం అంటే దిగుడు బావి లాగా కాదు, చుట్టుబాయి అంటే అక్కడికి వంగి నీళ్లను పైకి చేదాల. సరే మొత్తం మీద చేది తీసుకొచ్చి అందరూ వాళ్ళ మనుషులు ఉన్నారు కదా అని వాళ్ళ చేతిచ్చి స్వామికి ఇమ్మంది. స్వామి ఒప్పుకోలే. ఆమెనే పోయివను అన్నారు. ఆమె పోస్తే కొన్ని బయట భూమాతకు సమర్పించి మిగతా స్వామి తాగారు. ఆవిడ ఎంత ధన్యురాలు. అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆమెను అనుగ్రహించదలుచుకున్నారు. ఆ ధన్యత ఆమెకు లభించింది. ఆమె కోరి కాదు, స్వామి అనుగ్రహించారు. ఆమె అనుగ్రహాన్ని పొందటం ఎంత అపురూపము. స్వామికి నేనే నీళ్లు పోసాను. స్వామి నీళ్లు తాగిన తర్వాత నన్ను మెడ వంచమని మెడ మీద కొంచెం ఆయన చేత్తో నిమిరినట్టు స్పర్శించారు. నాకు మెడ నొప్పి ఉందని నేను స్వామికి అసలు చెప్పలేదు. ఆ విధంగా స్వామి అలా అనుగ్రహించిన తర్వాత నాకు ఆ మెడ నొప్పి ఇంకా లేకుండా తగ్గిపోయింది.
ఆయన అయిపోయింది, లేచిండు, నాకు మంత్రి ఇచ్చిండు, రుద్దిండు మెడల. మళ్ళా ఒక్క ఆవును మేము తీసుకొని విన్నాం. మా వాళ్ళదైతే ఒక ఆవును 100 రూపాయలు తీసుకొని ఉన్నాం. మా ఆవును రుద్దు అమ్మేసుకోమన్నాడు. అమ్మేసుకోమంటే మా మనిషి చెప్తే 7 బర్రెలు పాడు లేదు, అది పాలు ఇస్తున్నది. ఈ నాయకురాలు చిన్నపిల్ల, ఏడాది కూడా లేదు. అందుకు ఈయన తాపుతున్నారు. అట్లా చేసిదే అందుకు కావాలని చెప్పి ఉండిచ్చుంటే ఆ కాయలు కట్టాడు, ఆవలు కలిపాడు, దాన్ని కాళ్ళని కొట్టాడు. అదే ఎందుకని చెప్పా వీళ్ళు గొల్లవాళ్ళ పాపడని వాళ్ళకి ఇచ్చేసిండు. ఏమన్నా చేసుకోరా, బతికితే బాగా చేసుకో, పొలాల్సిన ఏమన్నా చేసుకోమని చెప్పేసినాడు. వాళ్ళ ఇంట్లో ఒక ఆవును కొన్నారు 100 రూపాయలు పెట్టి. ఆ ఆవు వద్దమ్మా, ఇచ్చేయండి, అది వద్దు అన్నారు. మనం మనుషులం ఏం చేస్తాం, మనకుండే అవసరాల దృష్ట్యా వాటి పట్ల ప్రవర్తిస్తాం. వాళ్ళు కూడా అదే చేశారు. ఇంట్లో అవసరం ఉంది, అదేదో పాలిస్తుంది, ఉండనీలే అని. కానీ అక్కడ ఏం జరిగిందంటే కొద్ది రోజులకు ఆ ఆవుకు కాలు విరిగింది. ఏ కారణంగా అయినా ఆ కాలు విరిగిన ఆవులను వీటిని ఇంట్లో పెట్టుకోలేరు. కాబట్టి వాటిని ఏం చేశారంటే కటిక వాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చింది. ఆ విధంగా కటిక వాళ్లకు ఒక ఆవును ఇచ్చేయాల్సి వస్తుంది కనుక ముందుగానే దాన్ని ఇచ్చేయండి, దానిని ముందుగానే అమ్మేయడమో ఏదో విధంగా చేయండి అని చెప్పారు. వాళ్ళు అలా చేయనందువల్ల ఆ ఆవు పట్ల వాళ్ళ ప్రవర్తన బయటపడింది. కనుక మహానుభావులు ఎప్పుడైనా ఎక్కడైనా తారసపడితే వారు ఏమి చెబితే, ఎంత చెబితే, ఎలా చెబితే దాన్ని చేయాలే కానీ మనకు తోచినట్టు మాత్రం పొరపాటును కూడా చేయకూడదని ఒక హెచ్చరిక ఈ సంఘటనలో మనకి లభిస్తుంది. అదేవిధంగా ఆ నీళ్లు తేవడం విషయంలో కూడా స్వామి తమరు ఏం చేయమంటారు అని అడిగి ఆయన ఏం చెబితే చేయటం శ్రేష్టం, శ్రేయోదాయకం. ఊళ్ళో నిలువురాయని ఉండేదంటమ్మ మండపం కాడ. ఆ నిలువురాయి కాడి నుంచి తూర్పు ఎదిన దున్నపాతాలు చేయడం చేస్తాడు, వద్దని చెప్పమ్మా అన్నాడు. నేను ఏమన్నప్పుడు బాగా ఎద్దులుండా, మాగా లేవపాయా మంచి ఎద్దులుండే మాకు కూడా పెద్ద ఎద్దులుండే అని చెప్పి అమ్మో నువ్వు బలి వాళ్ళు అని నవ్విండు. సరేలే చెప్పాలి అట్లా చెప్పినా. ఒకసారి ఆయన ఒక మాట అన్నారు. ఆమెది ఊరు నాగలేటూరు, వెంకటస్వామి ఊరు కూడా అదే. ఆయనకు ఆ ఊరు తెలుసుగా. అందుకని నాగలేటూరులో మండపం దగ్గర నిలువురాయి ఉంది కదా, ఆ నిలువురాయి అక్కడి నుంచి తూర్పుగా అంతా దున్నపోతుల సేద్యం చేస్తున్నారే, వద్దని చెప్పమ్మా అన్నారు. మిత్రులారా, ఆత్మీయులారా, గురుబంధువులారా, చాలా శ్రద్ధగా వినాలి ఇవి. ఎందుకంటే మనుష్యుల స్వభావాన్ని వెంకటస్వామి చాలా సూక్ష్మంగా చూడగలిగేవారు. కానీ ఈ ఘనురాలు మామూలు ఆవిడ కాదు, ఈ వేలూరు వెంకటమ్మ. సవే అందరికీ ఎద్దులు ఉన్నాయి కదా, కాళ్ళు ఎద్దులు ఉన్నాయి. కాళ్ళు అంటే 2, అంటే ఆ 2 కాళ్ళు ఒక కారు ఉన్నాయి కదా. కాడి అంటే 2 కాళ్లకు కాడి కింద ఉండేటువంటి పశువు అని అర్థం అన్నమాట. అందరికీ ఉన్నాయే. ఎవరు దున్నపోతులు ఇప్పుడు ఎవరు చేస్తారు? దున్నపోతులతో సేద్యం చేయటం కష్టం. ఆ ఎద్దుతో ఒకరోజు చేసే పని దున్నపోతులతో 2 రోజులు పడుద్ది. అందుకని ఆమె ప్రజ్ఞ పాఠవాలన్నింటినీ వివరించి చెప్పింది. అప్పుడు స్వామి నువ్వు పోయి చెప్పమ్మా, నువ్వు బలేదానివే అన్నారు. అది పల్లెటూరు భాష. ఇంత విషయం ఏంటంటే వాళ్ళ సంస్కారాలను, చేసే వ్యవసాయాన్ని మలిన సంస్కారాలతో కాకుండా శుద్ధ సంస్కారాలతో చేయమని చెప్పారు ఆయన. ఆయన చెప్పిందేమో వాళ్ళ మనుషులలో ఉండే దున్నపోతుల గురించి, అంటే ఆ సంస్కారాల గురించి. ఈ సందర్భంలోనే కాదు, మరికొన్ని సందర్భాలలో మరికొన్ని ఊళ్ళలో ఉండేటువంటి మానవుల గురించి చెప్పారు ఆయన.
అయితే సున్నితంగా చెబుతారు. ఎవరిని బాధ పెట్టడం వెంకయ్య స్వామి వారి ఉద్దేశము కాదు, ఆయన ఎప్పుడూ చేయలేదు. అక్కడ ఏమిటి, వాళ్ళ లోపల వచ్చిన మానవ స్వభావంలో వచ్చిన మార్పుని ఇక్కడ సూచించారని మనం గుర్తిస్తే బాగుంటుంది. ఆ కాలాలన్నీ గడిచిపోయాయి, ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి. ఈనాడది చరిత్ర. ఈరోజు అందరూ ఆ ఊరు స్వామి పుట్టిన ఊరుగా ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. స్వామి ఘనత ప్రపంచానికి అందినంతకాలం ఆయన సొంత ఊరు ఏదంటే నాగులేటూరు. ఆ ఒక్క ధన్యతే చాలా ఆ ఊరికి. ఆ ఊరిలో గుడి కట్టినప్పుడు స్వామి కూడా అక్కడ పనిచేశారు. ఆ గుడిలో కూడా వారి ధన్యతకు సాక్షాధారంగా అది నిలిచి ఉంది. కనుక ఆ ఊరు ధన్యమైనది, స్వామివారి సొంత ఊరు అది. ఊరికి పోయాను ఆయన. ఊరి పోవడానికి 4 జబ్బులు తీయడం, బయటల బుద్ధులు చెప్పిండు. మరి ఉండి ఆ జీరామయ్య భార్య అంత ఇంత తెచ్చింది అన్నం, అంత అన్నకు ముద్ద ఆయన అంత తీసుకొని వచ్చినా ఆడనే ఉండే బయట దాకా. మా ఇటాలు స్వామి ఇంక పోతాళ్ళు అంటే ఇంక పొమ్మన్నాడా ఆమె ఇచ్చినానమ్మా. ఒకసారి ఆమె వెళ్ళబోయింది. ఇంతకుముందు మన పల్లెల్లో ఎవరైనా వచ్చారు, చుట్టాలు కానీ బంధువులు స్నేహితులు ఎవరైనా వస్తే వాళ్ళని వెంటనే వెళ్ళనిచ్చేవారు కాదు. వెళ్ళొస్తాం అని వాళ్ళు అనాల. ఉండయ్యా, ఎక్కడికి వెళ్తావు, తర్వాత పోదులే అనాల. తర్వాత మధ్యాహ్నం పోదులే, అన్నం తినిపోదు అనాల. అన్నం తిన్న తర్వాత సాయంత్రం బాగుండదా, బస్సు ఉంది కదా అంటారు. అట్లా ఈమెతో స్వామి ప్రవర్తించారు. అమ్మా, అన్నం తిని సాయంకాలం పోదులే. రాములు వారు జబ్బులు తీసేయొద్దా, మాపిటాలకు పోదులే. మాపిటాల అంటే సాయంకాలము అని అర్థం. రేపటాల అంటే ఉదయం, మాపటాల అంటే సాయంకాలం. తర్వాత పోదులేమ్మా అని పంపించారు. ఎంత ప్రేమో, ఆమె ఎంత ధన్యురాలో. ఏది ఏమైనా మానవ జాతికి లభించిన గొప్ప మహితవరం వెంకయ్య స్వామి వారు. ఆ మహానుభావుడి గురించి ఇలా ముచ్చటించుకోవటం ఎంత ధన్యతో. ఆ ధన్యతకు గొప్ప సంతోషంతో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మీలో ఉండే పరమాత్ముడికి వందనాలు. సత్సంగా సాగుతుంది.